హాయ్ హలో వెల్కమ్ టు మిమిక్రీ స్టార్స్. మిమిక్రీ స్టార్స్లో నేను కూడా ఒక స్టార్ని నిరూపించుకోవడానికి వచ్చారు. మన ముందున్నారు. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం వారి వివరాలు. చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు తులజారాం అండి. ఓకే, నేను వచ్చేసి సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నుంచి వచ్చాను. వెరీ గుడ్. తులజారాం గారు చెప్పండి. మీరు ఎల్ఎల్బి చేస్తున్నానన్నారు. ఎస్. సో ఎల్ఎల్బి చేస్తూ ఇటు మిమిక్రీ వైపు ఎలా వచ్చారు? మిమిక్రీ వైపు ఎలా వచ్చానంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఇష్టం అండి. డాన్సర్ కావాలని ఒక కోరిక మస్తు, నేను కూడా చేయాలని చెప్పి చేస్తూ ఉంటుండే. అయితే కాలేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు హీరోల్ని ఇమిటేట్ చేశాను ఫస్ట్. అప్పుడు మా కాలేజ్లో ఫెస్టివల్ జరిగింది. అప్పుడు అన్నారు మిమిక్రీ చేస్తే బాగుంటుంది కదా అని. మిమిక్రీ అంటే నాకు రాకుండా మా ఇంట్లో మా అన్న చేస్తుండే, మా పెద్ద అన్న చేస్తుండే. ఆ వాయిస్ నాకు ఒక 2-3 వస్తుండే. 2-3 కాలేజ్లో చేశాను. ఆ నుంచి అందరు నవ్వడం మొదలుపెట్టారు, కొత్త వాయిస్లు చేస్తున్నావు ఎన్ని నుంచా అని చెప్పి. అది ఇంకా ఇంప్రూవ్ అట్లనే చేసుకుంటూ పోయినా. డాన్స్ ఇటు పక్కకు పోయింది, మిమిక్రీలో వచ్చేసింది ఇక. ఓకే, మిమిక్రీలో మీరు ఒక స్టార్ అనిపించుకోవాలని డిసైడ్ అయిపోయారు? ఎస్, తప్పకుండా. ఓకే, ఇప్పుడు మాకోసం ఏదైనా వాయిస్ ఇమిటేట్ చేస్తారా? తప్పకుండా చేస్తానండి. ముందుగా ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఎట్లుంటుంది? రెండు వేరియేషన్లు అండి ఆయన వాయిస్లు. ఒకటి స్టాలిన్ నుంచి ఓల్డ్ గెటప్ వేశాడు, ఆ వాయిస్ ఒకటి. మళ్ళీ మన ఒక చిత్రం నుంచి ఆయన ఆ వాయిస్ ఒకటి. ముందుగా వాయిస్ బాగుంటది, యాక్టింగ్ బాగుంటది, ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆయన తన ఏందో నిరూపించుకుంటాడు. ఎస్, ఆయన వాయిస్ ఎట్లుంటుంది ఒకే ఒక మూవీ నుంచి. ఓకే అండి. అరే తప్పురా తప్పు, నా ఇంటికి వచ్చి ₹1,00,00,000 పట్టుకుపో, మళ్ళీ సంపాదించుకుంటారు. నా ఇంటికి వచ్చి 10 కేజీల బంగారం తీసుకుపో, మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాను. కానీ అరే స్వప్న మెరుపైతే నేను రూమురా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మరా, నా గొబ్బెమ్మని నువ్వు తీసుకుపోతేలారా, నేను మామూలుగా చెప్పడరా. అరే నేను మొక్కలుగా చంపి నా ప్రేమకి రక్తాభిషేకం చేశాను నా కొడక. అరే వీడికి ఎవరెవరు పాటు కావాలో తీసుకోడరా. ఇట్లా ఉంటుందండి. సూపర్ చేశారండి నిజంగా. థ్యాంక్ యూ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రకాష్ రాజ్ గారు చెప్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఆయన వాయిస్ మీరు ఉనికి పుచ్చుకున్నట్టున్నారు మొత్తానికైతే. థ్యాంక్ యూ. ఇక మన ఓల్డ్ వాయిస్ ఎట్లుంటుంది? స్టాలిన్ మూవీ నుంచి ఆయన వాయిస్, ఓల్డ్ మ్యాన్ గా చేసిన వాయిస్ ఆ వాయిస్ ఎలా ఉంటుంది? బాబులే నేను ఢిల్లీకి ఉన్నా, వచ్చిన తర్వాత పని చెప్తా కానీ నువ్వు కొమ్ములు పడబాకావా. ఫోన్ పెడబెట్టకి. హలో, యారా సోమేరి, ఎట్టా చూసుకోమన్నారు నా కూతుర్ని? నెట్ పెట్టుకొచ్చే మళ్ళా వాడెవడో అడాబక్కడు వచ్చి నానా కూచలు కూర్చిపోతూ ఉంటే అన్నీ మూసుకొని ఉంటావట. నీ చుట్టూ గన్మన్న నువ్వు పెట్టుకోవడం కాదురా, నా కూతురు చుట్టూ నువ్వు గన్మన్లో ఉండాలి, లేదా నీ గన్మన్తో నిన్నే షూట్ చేపిస్తాను నా కొడక. ఎట్లుంటుందండి? నిజంగా సూపర్, అమేజింగ్. అసలు థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు అసలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా మీ గురించి అంటే చిన్నప్పటి నుంచి మీరు ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదువుకుంటున్నారు ఇప్పటి వరకు? నేను చిన్నప్పుడు అంటే జైరాబాద్ అండి మాది, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ మాది. ఓన్ జైరాబాద్ మాది. అయితే నా స్కూలు, ఇంటర్, డిగ్రీ మొత్తం జైరాబాద్లోనండి. ఎల్ఎల్బి వచ్చేసి ఒకటి ఇక్కడ హైదరాబాద్లో. ఇప్పుడు ఎల్ఎల్బిలో జాయిన్ అయ్యారా? అంటే ఫస్ట్ ఇయర్ అండి, ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ కూడా అయిపోయింది, కంటిన్యూ నడుస్తుంది. మరి మిమిక్రీలో ఎంతవరకు వచ్చారు? మరి ఇంకా నేర్చుకుంటున్నానండి. ఇంకా ఎంతవరకు అంటే అంత. ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ అవుతుంది అని మిమిక్రీ? నేను ఇంటర్ నుంచి అంటే ఒక 4-5 years నుంచి అవుతుందండి నేర్చుకోవాలి. 4-5 years నుంచి. అంటే ఫస్ట్ షో అంటే కాలేజ్లో స్టార్ట్ చేస్తారా మీరు? మొత్తం కాలేజ్లో అండి. నాకు పేరు వచ్చిందంటే కాలేజ్ నుంచి ఫెస్టివల్స్ ఉంటాయి కదండి కాలేజ్లో, అక్కడ నుంచి నేర్చుకుంటూ చేస్తా వచ్చి ఇక్కడ బయట షోస్ కూడా చేయడము, ఇక ఫెస్టివల్స్లో చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నా. మీ ఫ్రెండ్స్ బాగా ఎంకరేజ్ చేస్తారా మిమిక్రీ వైపు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్? నాకు ఫ్యామిలీ అండి, నా ఫ్యామిలీ ఏడిగున్న ఫ్యామిలీ. మా పెద్దన్నయ్య చాలా సపోర్ట్ చేస్తాడు నాకు. పెద్దన్నయ్య చేస్తాడు, మా మమ్మీ ఏం చేసినా కూడా ఇంకా చాలా సపోర్ట్, నాకు సపోర్టివ్గా ఉన్నారంటే ఇప్పటికీ నా ఫ్యామిలీ. ఇక ఫ్రెండ్స్ కూడా ఇక నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైనా చేస్తే కూడా ఈ వాయిస్ కాదురా ఇంకా మంచిగా అని ఇంకా ప్రోత్సహిస్తారు, సజెషన్ ఇస్తూ ఉంటారు.
సో మీరు ఎంతమంది అండి మరి మీ ఫ్యామిలీ మెంబర్స్? మా ఫ్యామిలీ వచ్చేసి మేము నలుగురం బ్రదర్స్ అండి. నలుగురు. పెద్ద అన్న వచ్చేసి సివిల్స్కి ప్రిపేర్ అవుతుండు. ఇక చిన్న అన్న వచ్చి ఎంప్లాయీ. ఇక నేను వచ్చేసి ఇక్కడ మిమిక్రీ, అటు సైడు ఎడ్యుకేషన్. ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి చెఫ్ అండి. చెఫ్ వంటలు బాగా చేస్తాడు అనమాట. సూపర్ చేస్తాడు. ఇంకా మీ గురించి మీకు బాగా పేరు తెచ్చిన వాయిస్, నాకు మీకు బాగా నచ్చిన వాయిస్ ఎవరి వాయిస్? నాకు బాగా నచ్చిన వాయిస్, బాగా పేరు తెచ్చిన వాయిస్ అంటే నందమూరి బాలకృష్ణ గారు. గ్రేట్. బాలయ్య గారు వాయిస్ అంటే మా సిస్టమ్. నాకు ఆయన వాయిస్ అంటే ఇష్టం. అందరూ చాలా మంది అడుగుతుంటారు. ఆయన మేనరిజం కూడా బాగుంటది అంటారు. అసలు ఆయన డైలాగ్స్ పెద్ద పెద్దగా ఉన్నా కానీ చాలా అలవోకగా చెప్తుంటారు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంటది ఆయనది. సో ఇప్పుడు మాకోసం ఆయన వాయిస్ ఒకసారి. ఆయన వాయిస్లో కూడా రెండు వేరియేషన్లు తీసుకోవచ్చండి. ఆయన వాయిస్ రెండు వేరియేషన్లు చూద్దాం. ఆ మూవీలో ఎట్లా చెప్తాడు, ఆయన వాయిస్ ఎట్లా ఉంటుంది, మూవీలో ఎట్లా ఉంటుంది ఆయన వాయిస్. ఆయన వాయిస్ మూవీలో ఎలా ఉంటుంది. మా జైత్రయాత్రను అంగీకరించి, మా ఏరుబరిని అంగీకరించి, మా వీర కడగానికి మీరు సమంతులు అవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా, ఇక నా ఉడికిన నిలుపుకుందాం. ఏది ఏమైనా మన దేశ గౌరవాన్ని కాపాడుకుందాం. ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఇంకా అలాగే నెక్స్ట్ వేరియేషన్ మన బాలయ్య బాబు గారు ఇప్పుడు వచ్చి స్టేజ్ పైన మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆయన వాయిస్ ఎలా ఉంటుంది. నా 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 తెలుగుంటి అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి వందనం, అభివందనం. మరి మీరు చూసినట్టయితే మరి ఎన్నో చేసాం, ఇలాంటి కార్యక్రమాలు మనము ఎన్నో చేసాం. ఇలాంటి మేము పాటలు కూడా పాడతాం. ఒక పాట పాడమంటారా? పాడండి ఒక వాయిస్. అరే మామ ఎక్కు పెగ్గిలా, అరే మామ ఎక్కు పెగ్గిలా, అరే మెడిసిన్ తీసుకోకుండా నాకు డాన్స్ ఎందువే, ఇదిగో ఇదిగో బాసు మెల్ల మెరిసే డాన్సు, అందులో 50 ml, ఇదిగో అరే మామ ఎక్కు పెగ్గిలా, అరే మామ ఎక్కు పెగ్గిలా. మరి ఇలాంటి షోలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఉంటాను. మరి జై బాలయ్య. ఎలా ఉంటుందండి. వెరీ గుడ్, సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ. బాలయ్య గారు ఎలా మాట్లాడతారో అచ్చా అలానే. థ్యాంక్ యూ. సినిమాలో డైలాగులు అలానే చెప్తారు, స్టేజ్ పైన డైలాగ్ కూడా అలానే చెప్తారు. థ్యాంక్ యూ అండి. డైలాగ్స్ అయినా కానీ. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు సరస్వతీదేవి బాగా నాలుక పైన అక్షరాలు, సువర్ణాక్షరాలు రాసింది. థ్యాంక్ యూ. మంచి ఫ్యూచర్ కూడా ఉందండి నిజంగా మిమిక్రీలో. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇంకొక వాయిస్ మా కోసం ఏమైనా, అంటే ఎన్ని రకాల వాయిస్లు మీరు చేయగలుగుతారు? వాయిస్లు అంటే మన హీరోస్లో చేస్తాను, రాజకీయ నాయకులు చేస్తాను, మరి మన కామెడియన్స్ చేస్తాను, మళ్ళీ మన పక్షుల ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాను. మన రాజకీయ నాయకుల గురించి అయితే కనుక మీకు బాగా ఇష్టమైన వాయిస్ ఒకటి చెప్పండి. మన సీఎం కేసీఆర్ గారి వాయిస్. ఓకే, తెలంగాణ కింగ్ కేసీఆర్ గారు. ఎస్. నిజంగా ఆయన గారు వాయిస్ ఎలా ఉంటుంది, కేసీఆర్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఒక పద్యం చెప్తే ఎలా ఉంటుంది, చిట్టి చిలకమ్మ పద్యం చెప్తే ఎలా ఉంటుంది కేసీఆర్ గారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా. ఓకే, బాడీ లాంగ్వేజ్. చెట్టు వెల్కమ్మ అమ్మ కొట్టింది, చెట్టు వెల్కమ్మ అమ్మ కొడితే ఏడికి పోవాలి, బడికి పోవాలి, బడికి పోకపోతే ఏడికి పోయింది, పొట్టోని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడు ఎత్తి పోషం కొట్టిందంట. ఇదే ఆమె లెక్కలు. తెలంగాణలో యావత్ తెలంగాణ విద్యార్థులు లాఠీల పాలేరు తెలంగాణ కోసం. మీరు కూడా బంగారు తెలంగాణ చేసుకోవాలి. తెలంగాణ వచ్చినట్టు కాదు, బంగారు తెలంగాణ చేసుకోవాలి. అయితేనే బంగారు తెలంగాణ అవుతుంది. ఏమంటారు యాంకర్ గారు, చెప్పండి మీరు కూడా. అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. ఉండాలి మరి, ఉంటాను మరి. మీ కేసీఆర్ జై హింద్, జై తెలంగాణ. ఇట్లుంటుందండి. సూపర్ సూపర్. నిజంగా కేసీఆర్ గారు ఇప్పుడు ఆ వాయిస్ వింటే కనుక మిమ్మల్ని పొగడ్తలతో ముందెత్తుతారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతా ఆకాశానికి ఎత్తుతారు ఆయన అయితే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక వేరియేషన్లో చెప్తా అన్నారు కదా వాయిస్ మనకి.
కేసీఆర్ గారు ఇప్పుడు స్టేజ్ పైన మాట్లాడుతుంటే ఏ కేసీఆర్ ఎలా ఉంటుంది, సీరియస్ కూడా అయితే ఉంటారు మధ్యలో మధ్యలో, ఆయన ఆ వాయిస్ ఎట్లా ఉంటుంది. అవును, సీరియస్ అవుతుంటారు, మధ్య మధ్యలో పక్కన ఎవరైనా అల్లరి చేస్తుంటే కూడా ఉండవై ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళని పక్కన గద్దిస్తుంటారు. ఎస్, ఆ వాయిస్ ఎలా ఉంటుంది కేసీఆర్ గారి వాయిస్. యావత్ తెలంగాణ బిడ్డలకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఓడువా కూర్చో కూర్చో. అక్కడ లీడర్ ఎవరు లేడా? ఎవడు నన్ను చేస్తాడు? ఇది కాదు పద్ధతి. నీకు ఎక్కువ తెలుసా, నాకు తక్కువ తెలుస్తుంది. ఇది కాదు పద్ధతి. నేను చెప్పేది వినాలి. పొట్టి అనేది పొడుగొడు కొడితే పొడుగు అనేది పోషం కొట్టిందట. ఇది కాదు పద్ధతి. ఇట్లుంటుందండి. వెరీ గుడ్ అండి. నిజంగా ఆయన సభల్లో ఎక్కువ శాతం అయితే అందరి మీద ఫోకస్ చేస్తారు. అవును, అటు మాట్లాడతారు, మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడతారు, ఎవరైనా వినకపోతే కూడా కొట్టి మరీ వినిపించేటట్టుగా చెప్తుంటారు. అవునవును, ఆయన చేస్తూ ఉంటాడు అట్లనే. ఇంకా ఇప్పుడు ఎలా అంటే మన రాజకీయ నాయకులే ఒక డైలాగ్ని చెప్తూ ఉంటే మన హీరోలైనా ఒక డైలాగ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క వేరియేషన్లో చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, దాన్ని కృష్ణ ఏ విధంగా చెప్తాడు, లేకపోతే మోహన్ బాబు ఏ విధంగా చెప్తాడు, చిరంజీవి ఏ విధంగా చెప్తాడు. సో ఒకసారి వేరియేషన్ చూపిస్తారా? ఓకే అండి. అయితే చిట్ట చిలకమ్మ పద్యాన్నే మన జీవ గారు, కామెడియన్ జీవ గారు చెప్తే ఎలా ఉంటుంది, ఓకే, జీవా గారు జీవ గారు అనే వాయిస్ చిట్ట చిలకమ్మ పద్యం చెప్తే ఎలా ఉంటుంది. చెప్పండి. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళి పండు తెచ్చి గూట్లో పెట్టావా. ఇలా ఉంటుందండి ఆయన వాయిస్. సూపర్. అయితే మరి మన చంద్రబాబు నాయుడు గారు చిట్టి చిలకమ్మ పద్యం చెప్తే ఎలా ఉంటుంది ఓకే, ఆయన వాయిస్. అది తలుచుకుంటేనే నవ్వు వస్తుంది బాగా నాకైతే. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్తే ఎట్లా ఉంటుంది. చాలా బాగుంది తమ్ముళ్ళు. చెట్టు వెళ్గామో అమ్మ కొట్టింది, మా మాదిరిగా ముందు వెళ్తున్నాం. చెట్టు వెళ్గామా పండు తింది, ఏడికి పోయింది. ఇది కాదు పద్ధతి. ఇలా ఉంటుందండి. సూపర్ అండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇంత స్పష్టంగా చిట్టి చిలకమ్మ పద్యం చెప్తారని నేను అనుకోవట్లేదు. మీరు మాత్రం చాలా బాగా చెప్పారు ఆయన వాయిస్లో. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇదే పద్యాన్ని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఏ విధంగా ఉంటుంది? చూపిస్తారా వైఎస్ మా రాజశేఖర కోసం? రెడ్డి గారు చిట్టి చిలకమ్మ పద్యం చెప్తే ఎలా ఉంటుంది. అయ్యా చిట్ట చిలకమ్మ అమ్మ కొట్టింది, పాదయాత్ర చేశాం తండ్రి చిట్ట చిలకమ్మని కొట్టినందుకు. చిట్ట చిలకమ్మ పండు తింది, ఎందుకు తింది? ఆకలేసే తింది అయ్యా, నేను చెప్పుకుంటున్నా ఇదే మాదిరి. ఇలా ఉంటుందండి. పండు ఎందుకు తిందో కూడా వివరణ ఇచ్చారు మీరు. సూపర్ అండి. ఇంకా అసలు థ్యాంక్ యూ. చిలకని కొట్టినందుకు పాదయాత్ర చేశారండి. అవును. ఇది ఇంకా ఒక వాయిస్ ఏదైనా చెప్తారు ఇప్పుడు మా కోసం? అంటే బాగా కమెడియన్స్ కాకుండా పక్షులు కానీ, పక్షులు అంటే జంతువులు something. చేస్తానండి, తప్పకుండా చేస్తాను. ఏదైనా ఒక వాయిస్ మా కోసం. కుక్క వాయిస్ అండి. కుక్క వాయిస్ ఇప్పుడు ఓనర్ దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఓకే బయట వాళ్ళ మీద ఎట్లా బిహేవ్ చేస్తుంది కుక్క, ఓకే ఓకే. వేరియేషన్. వేరియేషన్లు ఎట్లా ఉంటాయి. ముందు ఓనర్ దగ్గర ఎట్లా చేస్తుంది, రోడ్ల మీద ఎట్లా వేరే వాళ్ళ దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తుంది. ఇట్లుంటుందండి. అంటే ఓనర్ దగ్గర ప్రేమ నటిస్తుంది, ప్రేమ నటిస్తుంది, బయట వాళ్ళ దగ్గర ఏమో కోపం ప్రదర్శిస్తుంది అన్నమాట. కోపం ప్రదర్శిస్తుంది. అవునండి. ఇప్పుడు
చిలక కానీ కాకి కానీ మనకి కాకి వాయిస్ అండి, కాకి వాయిస్ చూస్తాను మీకు ఇప్పుడు. ఓకే. ఇలా ఉంటుందండి. ఈ మధ్య కాలంలో అయితే కాకులు ఎక్కడ కనిపిస్తలేవు. కనీసం. పక్షి జాతి కూడా అంతరించిపోవడానికి దగ్గరగా వస్తున్నాయి. జూలో చూడడం తప్పించి మనకి ఇప్పుడు కాకులు కూడా జూలో చూసుకోవాల్సి వస్తుందేమో. ఇంకా అవును. ఇక ఇంకా కోడి పొద్దున్న ఇప్పుడు ఒక కోడి పాము కనిపిస్తే ఎట్లా అరుస్తుంది కోడి. ఇట్లుంటుందండి. అంటే సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అనమాట, జంతువు వచ్చింది అందరూ దాంట్లో అప్రమత్తం అవ్వండి. అవునవును, ఉరుకుతా ఉంటుంది. అది పాము ఏదైనా కనిపిస్తుంది అనుకో అట్లనే ఉరుకుతా ఉంటుంది దాని సౌండ్. ఫ్రెండ్స్ కి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది పాపం, నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను ఎవరైనా కాపాడండి అని చెప్పేసి. అవును. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఒక డైలాగ్ పవర్ఫుల్ గా ఉండాలి. చేస్తానండి పవన్ కళ్యాణ్ గారి. పవన్ కళ్యాణ్ గారు అంటేనే అందరికి వైబ్రేషన్ ఒక స్టార్ట్ అవుతుంటది. అవును. ఒక మేనరిజం ఉంటుంది ఇట్లా. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, అవునండి. ఆయన వాయిస్ ఇప్పుడు స్టేజ్ పైన ఎలా మాట్లాడుతుంటాడు, ఆయన వాయిస్ ఎలా ఉంటుంది? నిజంగా తెలంగాణ బిడ్డలను చాలా ఇష్టం అబ్బు. ఈరోజు నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు రైతు బిడ్డలు. అంటే రైతే మన భారతదేశానికి వెన్నెముక. అలాంటి రైతు కుటుంబం నుంచి వచ్చాను అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే ఈ సమాజంలో నేను రాజకీయ లబ్ధులు పొందడానికి ఏదో పదవిలో ఆశించి రాలేదు. పేదవాళ్ళకి మంచి వసతు కల్పించడానికి ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడు మేము ముందుంటాడు. ఉంటాను. జై హింద్. ఎలా ఉంటుందండి? ఆయన ఆశయం ఒక వాళ్ళ ఫ్యాన్స్ కూడా పిచ్చి పీక్స్ లో ఉంటుంది ఒక్కొక్కరికి కూడా. అవునండి. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక్కొక్కరు. ఇప్పుడు చిరంజీవి గారి ఏదైనా డైలాగ్ చెప్తారా? చేశానండి. చిరంజీవి గారు మన అంటే చిరంజీవి గారిది కొంచెం కామెడీగా ఉండి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలన్నమాట. అలాంటి డైలాగ్ ఒకటి చెప్పండి. ముందుగా చిరంజీవి గారు వాయిస్ సినిమాలో చెప్పి తర్వాత చెప్తాను. అది ఓకే. ముందుగా చిరంజీవి గారు. కాశీకి పోయాడు, కాసాయ మనసు అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుసలని బాచుటాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. కావలసిన వాడు ముందుంటే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారయ్యా. ఊర శంకర్ రెడ్డి మొకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎలా ఉంటుందండి? నా ఫేవరెట్ హీరో చిరంజీవి అనమాట. అవునా? అందుకోసమే మిమ్మల్ని డైలాగ్ చెప్పమని అడిగాను. థ్యాంక్ యూ నా కోసం చెప్పినందుకు. ఇంకోటి మన రీసెంట్గా ఖైదీ నంబర్ 150 నుంచి ఆ వాయిస్ చూడంగా, ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదు కుదు అని బలవంతం చేస్తే కోస్తా. ఎలా ఉంటుందండి? సూపర్ అసలు నిజంగా. థ్యాంక్ యూ. డైలాగ్లోనే ఒక పవర్ ఉంటుంది అనమాట. మెగాస్టార్ అనేది అందులోనే కనిపిస్తుంటుంది మనకి. అండి. హైదరాబాద్లో సింగిల్ ఇప్పుడు మీరు? లేదండి, అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను ఇక్కడనే. మన ఓల్డ్ హీరోస్ వాళ్ళ డైలాగులు చెప్పడం మర్చిపోయారు మీరు ఇప్పుడు వరకు. ఓల్డ్ హీరోస్ అంటే మన ఎన్టీ రామారావు గారు. మన ఎన్టీ రామారావు గారు వచ్చి ప్రజల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు మనకని. ప్రజల్లో వచ్చి మాట్లాడుతుండు, ఆయన వాయిస్ ఎలా ఉంటుంది? నా చిలిగిచ్చి అన్నదమ్ముళ్ళు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు అందరికీ వందనం, పాదావి వందనం. ఈరోజు
ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వందనం, స్వామి వందనం. ఇలా ఉంటుందండి. సూపర్ అండి నిజంగా. మన పాత హీరోస్ నాగేశ్వరరావు గారు ఏమైనా డైలాగ్ చెప్పగలుగుతారా? నాగేశ్వరరావు గారు అంటే ఆయన వాయిస్ ఒకటి లవ్ ఫెయిలియర్ ఉంటుంది, ఆయన ఓల్డ్ మూవీ, Okay. ఆయన వాయిస్ అలా ఉంటుంది. కాబట్టి చాగిచే వచ్చిపోగలను కానీ చాగచిపోటు లాచ ఎదుకోలు చేస్తావు కాబట్టి చాల్వి లాచ. ఇలా ఉంటుందండి. ఇది ప్రేమాభిషేకం మూవీ ఆ డైలాగ్ ఇది. అవునండి, వాణిశ్రీ అండ్ నాగేశ్వరరావు గారు అవును అప్పట్లో సంచలనం సృష్టించిన మూవీ ఇది మనకి. అవును. చాలా అంటే చాలా మంది అభిమానిస్తారు ఆ సినిమాని అయితే, అసలు ఇప్పటికీ ఎవరికి లేనమాట మూవీ అయితే. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ యూత్ మన విజయ్ దేవరకొండ వాయిస్ అండి. ఓకే. విజయ్ దేవరకొండ వాయిస్, మరి రాహుల్ రమేష్ ఆయన ఫ్రెండ్, అందులోనే రాహుల్ రమేష్ క్యారెక్టర్, ఆ వాయిస్ కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే. ముందు వచ్చి విజయ్ దేవరకొండ వచ్చి మన క్లాస్ రూమ్లో వచ్చి వార్నింగ్ ఇస్తాడు, అందరికి చెప్తూ ఉంటాడు Hmm. ఆయన వాయిస్. మీ అందరికీ ఆ విషయం చెప్పడానికి వచ్చిన అధ్యాపకురాలకి అర్థం కాకుండా ఒక్క పదం ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఓ పిల్ల చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. కకృతి పడకండి. తరగతులు పెరిగే కొద్దీ మీకు అవకాశాలు బాగానే వస్తాయి. మీరు వెళ్ళి నెత్తికి నూనె పెట్టడాలు ఇలాంటివన్నీ చేస్తే నాకు అస్సలు నచ్చావు. ఇలా ఉంటుందండి. నిజంగా ఆయన సూపర్ చెప్తారు డైలాగ్. యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ టు సేమ్ చెప్పారు మీరైతే. నిజంగా చాలా బాగుంది వాయిస్ అయితే. ఇంకొక డైలాగ్ చెప్పండి మా కోసం. విజయ్ దేవరకొండ ఇంకో వాయిస్. ఆయన హీరోని దగ్గరికి వెళ్ళి ఫ్రస్ట్రేట్ అవుతాడు కదా, కోపంగా చెప్తారు ఒక dialogue. ఆ వాయిస్. అరే అమిత్ చెప్పరా అమిత్, ఇంకోసారి జరుగుతుందని చెప్పరా అమిత్, సారీ చెప్పరా అమిత్. అరే శివ, మనకేమన్నా అయితే మనం పోతే ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా అమిత్ నా లైఫ్లో. ఆ పిల్లకి ఏమన్నా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్, అండర్స్టాండ్. ఎలా ఉంటుందండి. సేమ్ ఎమోషన్ వచ్చింది మీ ఫేస్ లో అయితే నిజంగా. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండలో నా ఎమోషన్ మీలో కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా అలాగే మన రాహుల్ రమేష్ గారు, ఇప్పుడు అర్జున్ రెడ్డిలో రాహుల్ రమేష్ గారి క్యారెక్టర్, ఆయన వాయిస్ ఎలా ఉంటుంది. అర్జున్ రెడ్డిని విజయ్ దేవరకొండ తిడుతూ ఉంటాడు కదా ఇప్పుడు, ఆయన వాయిస్. అరే ఏంద్రా వీడు ఎప్పుడు చూసినా ప్రీతి 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 అంటే లేదురా. అరే అరే ప్రీతి లేదురా, పోయింది, అయిపోయింది. ఏ పిచ్చిగిట లేచిందారా నీకు? అరే అయిపోయిందిరా, అయిపోయింది. ఇలా ఉంటుందండి. అలాగే మన క్లాస్ వీక్తా ఉంటాడు పని అమ్మాయిని, అది కూడా ఎలా ఉంటుంది. అట్లా కాదమ్మా, నువ్వు పొద్దుగా లేచి 6 గంటలకు లేచి నువ్వు చేసే పనికి ఎవడన్నా 3000 రూపాయలు ఇస్తాడా ఈడ? అది కాదమ్మా, నువ్వు లేచి ఆ ఇంట్లోకి గొర్రె ఈ ఇంట్లోకి గొర్రె బేకారం వచ్చాడు, బేకార్ పంచాయతీలు. ఇట్లా కాదమ్మా, నువ్వు ఆ సార్ ఎవరినో తెచ్చుకుంటాడు 2 అని అన్నావంట, నువ్వు కూడా లేడుసు కదమ్మా. ఇట్లా కాదమ్మా, పద్ధతి కాదు అది. ఓ ఇన్ఛార్జ్ ఏమన్నా అయితే ఇట్లా కాదమ్మా పద్ధతి. ఇలా ఉంటుందండి. నిజంగా చాలా బాగుందండి. రాహుల్ రమేష్ గారు బాగా, విజయ్ దేవరకొండ అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది. అవునండి, సూపర్. అయినది. అలాగే మళ్ళీ మన రీసెంట్గా మన గీతా గోవిందం, అందులో తాగి మాట్లాడతాడు ఆయన వేరియేషన్, వీళ్ళిద్దరు కాంబినేషన్ వీళ్ళిద్దరు కాంబినేషన్, ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది. అరే వావా, షీ డీప్లీ లవ్ యూరా. ఆ అమ్మాయి ఫస్ట్ సీట్ నుంచి లాస్ట్ సీట్కి వచ్చిందంటే షీ డీప్లీ లవ్ యూరా. అరే నువ్వు లాగు మావా, నేను చూసుకున్నా, నువ్వు లాగు. అరే ఏంద్రా లాగడం ఏంద్రా. అరే నువ్వు లాగురా, అయిపోయింది, నువ్వు లాగు, నువ్వు చూసుకున్నా, నువ్వు లాగు. ఇలా ఉంటుందండి. అలా లాగడంతోనే హీరోయిన్ లాగుతుంది. సలహాలు ఫ్రెండ్స్ ఇలానే ఇస్తుంటారేమో. అదే ఇస్తూ ఉంటారు ఇక. అంటే మీకున్న ఫ్రెండ్స్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండొచ్చు అనుకుంటా. ఉన్నారండి, ప్రతి గ్యాంగ్లో ఉండాల్సిందే ఇట్లాంటి వాళ్ళు. ఉంటేనే ఫన్ ఉంటుంది కదండి. అవునండి. ఏదైనా సరే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే. ఎస్, ఫ్రెండ్స్.
అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోలేము, ఫ్రెండ్స్తో చేసుకుంటాం. అవును, కరెక్ట్. షేర్ చేసుకుంటూ ఉంటాం. సరే, మరి ఇంకా మా ప్రేక్షకుల కోసం ఇంకేమైనా వాయిస్ అంటే మీకు బాగా ఇష్టమైన వాయిస్? నాకు బాగా ఇష్టమైన అంటే వాయిస్ నేను ఎలా కావాలనుకుంటున్నా అంటే ఏదైనా ఒక డైలాగ్ ని 2-3 హీరోస్ అట్లా చెప్తే ఎలా ఉంటది, కామెడీగా Okay. ప్యారడీ లాగా చేస్తే ఎలా ఉంటది అనేది మాకు చేసి చూపిస్తారా? చేస్తాను తప్పకుండా. ఒక డైలాగ్ ని 2-3 హీరోస్ చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది? చేస్తానండి. మన ఖైదీ నెంబర్ 150 నుంచి చిరంజీవి గారి ఒక డైలాగ్, ఆ డైలాగ్ని అందరు చెప్తే ఎలా ఉంటుంది. మన 2-3 హీరోలు చిరంజీవి గారు చెప్తారు కదా. ఫస్ట్ చిరంజీవి గారు స్టార్ట్ చేస్తారు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చుతేనే చూస్తా, కాదు కూదు అని బలతం చేస్తే కోస్తా. ఈ వాయిస్ని మన ప్రభాస్ గారు చెప్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ హీరో మన ప్రభాస్ గారు ఒకరు, డార్లింగ్ ప్రభా. ఎస్, సో ఆయన వాయిస్ ఒకసారి ఆయన స్టైల్లో ఒక డైలాగ్ ఏదైనా. ఆయన డైలాగు ఓకే అని చేసాను తప్పకుండా. మన ఛత్రపతి మూవీ నుంచి ప్రభాస్ గారి వాయిస్ ఎలా ఉంటుంది, ఎమోషనల్ వాయిసా, సీరియస్ వాయిస్, వెరీ గుడ్. ఆ వాయిస్ ఎలా ఉంటుంది. ఒకడి కింద బతుకని తప్ప వేరే దారి లేదన్ను. ఇప్పుడు వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? అప్పలనాయుడు దగ్గరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండెదంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడిజంతో వచ్చినా పోటుకోసే లెక్కన పోటుకు బోలవుతాయి. కీరంలో కిరీటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఛత్రపతి ఈ డైలాగ్ సినిమాతో ప్రభాస్ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు అసలు. ఎస్ డైలాగ్ ప్రతి ఒక్కరి నోట్లో నాంటూ ఉండేది ప్రతిదీ. ఎస్ సూపర్ అంటే సూపర్ అసలు నిజంగా. Next ఇంకొక వాయిస్ ఏమైనా చెప్తారా, లేకపోతే ప్రభాస్ గారిది వేరే ఇంకేమైనా డైలాగ్ చెప్తారా? చెప్తానండి. బాహుబలి మూవీ నుంచి ఇంకో వాయిస్ అని, ఆయన వాయిస్ కొంచెం బేస్ ఉంటుంది. ఓకే. ఆ వాయిస్ మా సేన ఏది మరణం? మన గుండె బలగం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో చచ్చేదెవరు, నాతో వచ్చేదెవరు? జై మహిష్మతే. ఇలా ఉంటుందండి. నిజంగా చాలా పవర్ఫుల్ డైలాగ్ అది. ఎస్, యుద్ధంలో అలా మోటివేట్ చేయడం వల్ల సైన్యం తిరగబడి విజయం సాధించిన సీన్ అది. చాలా అద్భుతం అంటే అద్భుతం అది. రాజమౌళి గారు ఇన్ని దగ్గర 3 years 4 years కష్టపడి మూవీని జనాలకు చూపించి అసలు సూపర్ అమేజింగ్ అసలు మూవీ అయితే. అంతేకాకుండా మీ వాయిస్ కూడా ఆ డైలాగ్కి సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు నిజంగా. అలాగే ఇప్పుడు కొత్తగా అంటే మన షారుఖ్ ఖాన్, మన హిందీ మూవీ నుంచి షారుఖ్ ఖాన్ గారి వాయిస్. హిందీ actor షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ గారి వాయిస్ ఎలా ఉంటుంది. ఒక క్లిప్ కొంచెం తీసుకుంటాను, కొంచెం డైలాగ్ ఉంటుంది, 1 line. ఆ డైలాగ్ ఎలా నాకు ఉంటుంది. షారుఖ్ ఖాన్ గారి పేరు తెలియదు చిన్నప్పటి నుంచి నాకు. ఓకే కొద్ది రోజుల తర్వాత ఆయన చింతల్ సోప్కి యాడ్ చేసేవాళ్ళు. ఓకే సో ఆ విధంగా ఆయనను చింతాలాడ్ అంతే, అంతకు మించి ఆయన పేరు తెలియదు నాకు. ఓకే ఓకే తర్వాత తెలుసుకున్నాను అనమాట షారుఖ్ ఖాన్ అని. ఆయనకు ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి. కానీ పేరు తెలియదు. పేరు తెలియదు ఆయనది. ఓకే ఓకే ఓకే, నా ఫేవరెట్ చెన్నై ఎక్స్ప్రెస్ నుంచి ఒక 1 line ఆయన వాయిస్. ఓకే. ए मीनम्मा, ए मीनम्मा, लॉन को पकड़ना मुश्किल है नहीं, नामुमकिन, कुछ होना पड़े तो कुछ देना पड़ेगा. అలాగే కొంచెం నవ్వుతాడు. సో అత్తారింటికి దారి డైలాగు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, అవును. ఆ డైలాగు షారుఖ్ ఖాన్ గారు చెప్తే ఎలా ఉంటుంది. ఎలా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అమ్మెందుకు లేదో తెలియదు, నువ్వెందుకు రావో అర్థం కాదు, చాలా బాధ ఉండేదత్త, చాలా బాధ ఉండేది. కంటికి కనిపించని యుద్ధంతో, కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేసేవానత్త, నువ్వు రావాలి, నువ్వు రావాలత్త. ఇలా ఉంటుందండి. హిందీ హీరో తెలుగు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అలా ఉంది నిజంగానే. వచ్చిరాని తెలుగుతో చెప్పినట్టే ఉంటుంది నిజంగా. ఆయన వాయిస్ అలానే ఉంటుంది కాబట్టి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ తుల్యరామ్ గారు. నిజంగా మీ మిమిక్రీతో ఈరోజు అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను నిజంగా. థ్యాంక్ యూ. మీరు ఇంకా
మంచి స్టేజ్కి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదండి, ఇది ఈ వారం మిమిక్రీ స్టార్స్. సో వచ్చే వారం మరో మిమిక్రీ స్టార్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.